అరే ఎవరన్నా? అయ్యా అరే అన్న ఆమెన్నా వినరా సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. నమస్తే నమస్తే గంగన్న కూర్చో కూర్చో మా కూర్చోని కూర్చోని తీసుకొని వస్తా నువ్వు కట్టు కట్టించి ఏం లేదని చెప్పు ఏం లేదు అదే చెప్పొచ్చు కాదు సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే. అది ఒక అమ్మాయి వల్ల అన్నుండని తమ్ముడు ఉండని దూరం పెట్టేస్తారు అంతే. ఇంట్లో కాదు అనుకొని వచ్చినప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు ఇంట్లోకి ఏం జరిగి ఉండొచ్చు, ఎంత బాధ ఉండొచ్చు వాళ్ళు. నేను అందుకే సమాధానం ఏదేమున్నా ఒక మంచి దాంతో ఇయ్యాల సమాధానం అని చెప్పి కామిషన్ ఎడవకనా నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా అంటే అన్న ఆమెను ఎక్కువ అన్నా చూడు ఆమె బాధ అనిపించింది. జల్దీ రా దొరికిండు అరే గంగో అరే అరే నీ కుక్క పుత్తిరా అరే ఎవరన్నా? అయ్యా అరే అన్న ఆమెన్నా మన వీడియో కాల్ మాట్లాడే చూడు గైస్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. ఇగోండి ఇగో గంగువాడు ఫోటోలు వచ్చినాయి. ఆగు ఆగు చూసాం ఎంత చూడు. ఇగో ఇగో దొరికిండు రెడ్ హ్యాండెడ్ గా పిజ్జా ఎక్స్ప్రెస్ దగ్గర. ఆగు పద్మారావు నగర్, ఇది పద్మారావు నగర్. సో గైస్ మన గంగు అరే అరే దొంగ అరే పట్టుకోలేను అనుకున్నావు. ఇగో ఇట్లుంటది. ఇగో మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే నువ్వు ఏడున్నా ఏం చేసినా 5 మినిట్లో దొరుకుతావురా. అర్థమైందా? నువ్వు ఏడైనా ఉండని. థ్యాంక్ యూ సో మచ్ గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ వీడియో ఒక్క వీడియోతో ఓవర్ ఇట్లానే వీళ్ళు కూడా ఓవర్ కనిపించిన ఓవర్ ఏడా కనిపించిన నాకు ఇట్లానే నాకు పంపియండి ఎందుకంటే నేను అరే గంగు అరే అరే ఇవాళ చూడరా అరే నువ్వు చెప్పినావు కదా ఇమ్రాన్ అన్న సెట్ చేసిండు అని చెప్పి మమ్మీని పిచ్చోని చేసినావు కదా. ఇప్పుడు సెట్ చేసి అంటే నేను ఇప్పుడు ఇగో ఈడున్నా మీ కొడుకు ఏడేడ తిరుగుతుంది మీరు చూడర్రి. రెడ్ హ్యాండెడ్ పడతా 2-3 రోజుల్లో ఆమెను పట్టుకొని మీ ఇంటికి తీసుకొని వస్తా. ఇప్పుడే తీసుకొని వస్తా. కాల్ చేస్తే డౌట్ వస్తుంది. బండి పైన అరే గంగు అరే అరే దొబ్బోడా అరే అంటే అంత మంచి నా పరిస్థితి చాలా నీ పరిస్థితి దారుణం ఉందా అంటే ఏం చేయాలి? అరే వద్దురా కట్టప్ప నువ్వు కూడా దొరుకుతావు. అందరు మా నటీలు ఉన్నారు. వద్దురా అరే అందరి గురించి నాకు తెలుసు. ఏ కిక్కొట్టు కాదు వానికి. ఇగో ఏం లేదు తెలుసా, డైరెక్ట్ పట్టుకోరు వాడు ఉంచుకొని అమ్మాయిని ఓని The plan is on. అంతే. ఇగో అరే ఎన్ని మాటలు అన్నాడు. అరే ఎన్ని మాటలు అన్నాడు వాళ్ళ అమ్మ ముందట చెప్పు. ఏమేమన్నాడు చెప్పు అన్న చెప్పు. ఇగో ఆంటీ ఇగో చెప్పడం కాదు చూస్తున్నా మేము చెప్తే నువ్వు నమ్మవు. మళ్ళా మీరే సెట్ చేసిర్రు మీరు వీడియోల కోసం తెచ్చిర్రు అంటారు. రియల్ గా చెప్పకుండా ఏం పని చెప్పిపోయింది. నేను వాస్తవం నేను ఉట్టి ఒక ఫ్యామిలీ వీడియో పెట్టినందుకు ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. నిజంగా అంటున్నా గైస్ నేను మీకు దండం పెట్టాలా. నాకు ఇట్లాంటి ఎవరివి దొరికినా నాకు పంపిరు. నాకు చాలా అంటే చాలా నాకు రేపటి రోజు ఏదైనా ఉన్నా కానీ నేను చెప్పొచ్చు ఇగో ఇట్లా వేసిరు వీళ్ళు అని. అరే ఒక్కసారి వాడిని ఫోన్ చేయి ఏడున్నాడు.
ఫోన్ చేయమని ఏడున్నాడు వాడు ఇక్కడన్నా వాడు పెద్ద దొంగ చూడు ఇప్పుడు చూడు. ఫోన్ చేస్తే వాడు నోరు తెరిస్తే అబద్ధాలు గంగ ఏడునో గంగు ఏడునో ఆడపిల్ల సౌండ్ వస్తుందేమా గంగు ఏడా అరే నువ్వు ఎప్పటి నాతో తిరుగుతావు అమ్మాయి రాగానే పోతావు రా బాయ్ జర అడుగుతావు ఏడునో ఏందని కట్టపైట వస్తాడు అరే జర చెప్పురా నేను అన్నకి నేనేం చెప్తా నీకు తెలుసు కదా జర చెప్పురా ఏడా ఇంటికాడ ఇలాగానే వచ్చింది పీచ్ అయిందామని వచ్చినాం మనం ఎప్పుడు ఎట్లుంటది అరే నా గుట్ట బుక్ చేస్తున్నా ఏ వద్దు నాయన నేను ఎవరు చెప్పరా బాయ్ నేను ఒక్కని వస్తున్నా చూస్తారు కదా ఇమ్రాన్ అన్నకు చెప్పకు ఏడున్నావు అని చెప్తున్నారు. నాకు చెప్పకపోతే వీళ్ళు ఏడున్నారు అది వీళ్ళది నిజాలు అంటే దొంగడు వీళ్ళు కూడా ఉన్నారు. లేదురా చెప్పను అంటే ఇట్లాంటి సపోర్ట్ చేస్తాడా కట్టప సపోర్ట్ చేస్తాడు అందరికి. అయ్యో వీడ అందరు పాములే అందరు తిరిగేటోళ్ళే ఏంటంటే ఇమ్రాన్ అన్నకు తెలియకుండా తిరుగుతారు. రెడ్ హ్యాండెడ్ గా పడతా పట్టిన తర్వాత చూపిస్తా. అరే మీరు కావాల్సని వాని ముందట పోయిరు నాడు. అరే ఎక్కువ బండి ఎక్కువ ఎంత అయితే నాకు అది చేస్తారో అంతగానం మీ వల్ల నాకు సేఫ్ అవుతుంది నాడు. ఏమని అన్నావు అనుకో ఏడున్నావు అంటే ఇగో వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు నేను ఈడున్నా ఆడున్నా నేను ఈ దినాల్లో ఉన్నా నేను ఆ దినాలంటే ఇలా డేట్లు అట్లా చేస్తారు వీళ్ళు. మీ ఒక్కదానికి నాకేమనద్దు. నేను నిజంగా అంటూ నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను అన్నా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు వాళ్ళకి ప్రైవసీ వద్దా అది వద్దా ఇది వద్దా అని చెప్పొద్దు. వాళ్ళు పని చేస్తారు. పని చేసిన తర్వాత ఎప్పుడైతే ఖాళీ ఉంటారో అప్పుడు సంపాదించుకోరు. ఇప్పుడు ఉన్నప్పుడు సంపాదించుకోరు. ఖాళీ ఉన్నప్పుడు టైంపాస్ ఏం చేస్తారు చేయరు. పని వదిలేసి పోరి లెంకలు తిరుగుతూ ఏమొస్తుంది చెప్పురి పైసలు బొక్క తప్ప. ఆ బేకరీ దగ్గర ఉన్నా వినరా సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. అరే నువ్వు ఈ చెట్టు ఇగో అరే రే ఈ చెట్టు దగ్గర నుంచి ఎట్లా అవుతుంది చూడవు ఇద్దరు నవ్వు చూడాలి. అరే అన్న ఇట్లా సంతకెళ్ళి పోమా ఎట్లా దగ్గరికి పడిపోయాము లోపల పోయినా లేడా ఏం తెచ్చా తొంగి కూడా సో అయి చూడు బండి ఎంకలికి వెళ్ళి అట్లా ఊరుకో పో. హాయ్ గంగు. హాయ్ తమ్ముడు. అద్రిందయ్య చంద్రం కొత్త పిల్ల కొత్త బండి కొత్త డ్రెస్ కొత్త పిజ్జా గంగు పాత పిల్లనా పాత పిల్లనే. సరే అదిగా చెప్పకుండా ఇట్లా వచ్చినామేమో రా ఎవరో ఒకరు చెప్తే నేను వస్తుంటే కదా. వద్దు అందరికి తెలిసిపోతుంది కలిసి అనిపిస్తుంది. అరే ఇట్లా పద్ధతి కాదురా భయ్ చెప్పకుండా తీసుకొచ్చుడు ఏమైనా. అరే నువ్వనే చెప్తావాలి కదా. చెప్పే అమ్మ మాట్లాడు. అరే ఇట్లా నువ్వు ఎన్నిసార్ల నుంచి కలుస్తున్నావురా ఏం కలవలే మరి ఇప్పుడు. అరే ఎన్నిసార్ల నుంచి కలుస్తున్నావు? కలవలే నేను ఇప్పుడే ఇవాళ కలిసినాము. అబ్బా అయ్యో చెప్పమంటే చెప్తావురా భయ్ చెప్పకుండా మస్తు కలుస్తున్నావు నువ్వు అని తెలుస్తుంది.
ఓ నా పక్కన ఇప్పుడు ఉంటుంటావాడు అసలు ఏ పిల్లని చూడు ఒక 40 ఏజ్ ఆమెను. అరే జోకులు చెయ్యకరా బై 5 minutes later. వచ్చి త్వర కరెక్ట్ చెప్పు ఒక మాట ఏది మీరు ఏం చెప్తాము ఊరికే అన్ని నమస్తే నమస్తే గంగన్న కూర్చో కూర్చో మా కూర్చోరి కూర్చోరి కూర్చోవా కూర్చో తింపి పిజ్జా తింపి మేము పిజ్జా తింపి తినిపించాలా పిజ్జా తింపియండి సార్ మీరు వచ్చారు కదా తింపియండి అరే ఇందాక తినిపించిన పెట్టరా తింపియాలా మీరు తింపియాలా మేము చూడాలా తింపియండి మా ఫ్రెండ్ తినిపించచ్చు ఏం కాదు పెట్టు మా ఫ్రెండ్ అన్నా తినిపియండి ఫ్రెండే కదా ఎప్పుడన్నా నీకు పెట్టిండా అన్న ఇట్లా ఇంకోటి దింపి ఇంకో పీస్ తినిపిస్తాను ఆగు. ఏడరా ఏడ తిరుగుతున్నావు అరే ఏదో ఫ్రెండ్ కలవానికి వచ్చినట్టు వచ్చినా మీరు ఇంతమంది వచ్చినా మనకు అవరా నువ్వు ఏడున్నావు ఒక్కడు ఎందుకు ఏంది? వీళ్ళు మన కొంప కాలేదు అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. మీ అమ్మ చూడాలా ఇది? నువ్వు ఏం చేస్తున్నావు? అరే అర్థమైంది అరే అరే ఏయ్! అరే అలా చెప్పానా మాట్లాడతాను అందరు అందరు చూస్తారు పని వచ్చిన ఆగురి అన్న తర్వాత మాట్లాడదాం అన్న అమ్మ రండి మీరు ఏంది ఏంటండి ఏంది పిజ్జా పిజ్జా ఆర్డర్ చేసి పిజ్జా అరిగిపోతే అన్ని అరిగిపోతాయి ఆఫీస్ టైంలో ఏంది ఆఫీస్ టైంలో ఏడ తిరుగుతున్నాం అది ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు ఏ ఫ్రెండ్ అర్థమైంది తినిపించినప్పుడే ఏ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్ పిజ్జా ఆంటీ చూసిరు కదా మీ కొడుకు ఏం చేస్తుండు పిజ్జా తినిపిస్తుండు ఆ? ఏ friend? కొంచెం వెనకకు రే. ఇంట్లో చూడాలా చూస్తేనే కదా తెలిసేది. నడు. తిరుగు వాక్గా తిరుగు నడు బిల్లైన కడతా నడు బిల్లైన కడతా బండిది నడు ఫోన్లు ఉన్నాయి ఈయనే ఉన్నాయి ఫోన్ నేను తీసుకున్నా ఏంద్రా ఆఫీస్ టైంలో ఏంద్రా కంటెంట్ అన్నావు మళ్ళీ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా అందుకే వీడియో తీసిన మా ఫ్రెండ్ అని చెప్పి ఒక్కరాను ఇంతగానో ఆలోచించకుండా ఎట్లా ఆలోచించకుండా అంటే ఇంట్లో వీడియో పెడితే ఫ్రెండ్ అవుతారు కదా ఆడ పోయినాక మాట్లాడు ఏడి పోయినాక మాట్లాడుతావు ఏడికొద్దు మాకు ఫ్రెండ్ అయితే అని చెప్పింది వదిలేరు ఆమె చిన్న పిల్లకి చిన్న పిల్ల నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా రే చేతులు నిలగొట్టేస్తా నిజం చెప్పు వీళ్ళిద్దరు ఏంది గట్టి చెప్పు చెప్పలేనంటాడు ఏం చెప్పలేనన్నా తెలుసుగా కట్టప్ప డైలీ ఫ్రెండ్స్ లానే ఫ్రెండ్స్ అని ఇప్పుడు చెప్పి వచ్చిరా మీరు ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పి వచ్చిరా ఇడికి ఒక మాట చెప్పాలి నాకు కూడా తెలియదు నాయన ఇగో ఫోటో వచ్చింది రా రే ఫోటో వచ్చింది దిగింది 20 minutes later. ఆఫీస్ టైంలో ఆఫీస్ తిరిగే టైంలో తిరగాలరా బయట తిరుగుతా సరే అవన్నీ మీ ఇద్దరు ఏంద్రా కథ ఏది ఆగరా మీ ఇద్దరు ఏంది కథ ఏంది ఏమైతాడు ఫ్రెండ్ అంటారుగా రాఖీ తీసుకొని వస్తా నువ్వు కట్టు కట్టని కట్టించు కడతా అంటే నువ్వు అరే అన్నా నువ్వేందన్నా మాట్లాడన్నా ప్రూఫ్ ఇగో ఇగో చూసి ఈడ చిన్న ఎగ్జాంపుల్ చాలు ఈడ ఒకసారి చేసుకోరు మాట్లాడుకో కడతాను అయిపోతాను ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అన్నా నీకు అర్థమైతేలా మేము ఫ్రెండ్స్ అర్థమైంది నాకు అర్థమైతే ఇంట్లో మొన్న ఇట్టిరా నువ్వు ఆ వీడియో పెట్టినందుకు ఆ వీడియో కాల్ పెట్టినందుకు ఇట్టిరు పాపం ఏడుస్తున్నావు
ఊహ కన్నడోడు చెప్తే నువ్వు చెప్పు ఏడుస్తుంది అవసరమా ఒక్క వీడియో కాదు నాకు ఇగో నాకు మోసం చేసేటోళ్ళు కూడా చూపియాలి కదా. అరే చెప్పు ఫ్రెండ్స్ అని చెప్పు ముఖం మీద చెప్పి ఫ్రెండ్సే మనం మళ్ళా చెప్పాలి. నీకు చెప్పా పెద్ద మనిషికి నువ్వు మళ్ళా కట్టు. మేము నువ్వు కట్టు రాఖీ కట్టు. నువ్వు కట్టు, రాఖీ కట్టు. కడతాది ఎంతసేపు రాఖీ కట్టడానికి ఒక రెండు నిమిషాలు. నువ్వు ఇగో ఇను గడ్డకు నీ ఇష్టం అవన్నీ మనం ఏం చెప్పాం గానీ ఏంది అరే గోరుకుచ్చుకుందా అవన్నీ చూడరా అరా మీరు. అరే గోరుకుచ్చుకుందా అంటే ఆ ఆడపిల్ల గోరుకుచ్చుకుంటా కూడా ఏమో అనుమానాను గలీజా. ఏయ్, థాంక్స్ రా కట్టప్ప చెప్పినందుకు. అమాయక మీరు కించం ఒక 40,000 బిల్లు ఉంటే మనం చేయని చెప్పినా లేదా? అంత మంచిగా మాట్లాడినా ఈయన గురించే మాట్లాడాను సార్ నేను. ఏం మాట్లాడినావు? ఒక 40,000 బిల్లు చూడు పెళ్లి చేద్దామని చెప్పి మాట్లాడుకున్నా కానీ ఆయన తప్పే మాట్లాడినా నీకేమో మీరు బదనాం చేయొద్దా రోడ్ల మీద? బదనామేంద్రా ఉన్నది చెప్పినా. అరే ఆమె ఫ్రెండ్ ఏడికేలో వచ్చింది ఒక మర్యాద ఇచ్చి పంపారా అని మీరు ఎట్లా పడతారు చూరానా ఏమైనా వినిపిస్తారా పిజ్జా వినిపిస్తా ఏమైనా వినిపిస్తా సరే మర్యాద అంటే ఏం చేయాలా? ఏం చేస్తావు మా ఇద్దరు కూర్చోబెట్టి చాయ్ గీ తాగిపించి పంపించాలా? చాయ్ తీసుకురా. ఏయ్, పో చాయ్ తీసుకురా పో. దొంగ అరే నేను నీకేం చెప్పినప్పుడే ఈ లొకేషన్ లొకేషన్ పంపించినప్పుడే నాకు తెలిసి ఇట్లాంటి కథలు ఉంటాయని తెలుసా అన్నకు అర్థమైందనా? అయినా కామోజు కూర్చొని ఏదో దోస్తు అని చెప్పి ఇన్నిసార్లు నమ్మక ద్రోహం అరే ఇవన్నీ పట్టించుకోకు మీ అమ్మతో నేను మాట్లాడతా అంతా డూబ్ డూబ్ అని నేను చెప్పి ఏదో ఒకటి చెప్తా. ఈ వీడియో పెట్టేస్తా నేను. ఈ వీడియో పెడితే ఏమైతుంది ఇగో అని చెప్తా. ఇగో వినండి ఏమైతుంది. ఇప్పుడు ఇట్లా వేసినాం అనుకోర్రి వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి పోగానే అమ్మ అది స్క్రిప్ట్ అది డూపు అని చెప్పి ఇమ్రాన్ అన్న నేను సెట్ చేసి వచ్చింది కాబట్టి నేను ఊరికే సాగలేమైంది సాగుతున్నావు నువ్వు. ఏం ఏంది ఏమని ఉంటే గట్టిగా మాట్లాడు. చెప్పేసి అయిపోతుంది కదా అంటుంది. ఫ్రెండ్షిప్ బాండింగ్ చెప్పు మళ్ళీ వాళ్ళు పెద్ద వాళ్ళ మైండ్ సెట్ ఇంత తెలుసా? మనము రాయల్ బతకాలి ఇల్లు లేకుండా నా ఊరికి పోతున్నా నా అందుకే చెప్పి కలిసినా మీ వాళ్ళ లేకపోతే ఎందుకు ఊరికి పోతున్నా నేను కూడా అటు ఇటు పోతా మళ్ళీ నాకు గల్వవు నువ్వు వచ్చి అలా నువ్వు ఇంకా నువ్వు ఈమెకి ఇట్లా బస్ లో పోతున్నావు ట్రైన్ లో పోతున్నావు? ట్రైనా దొల్లిచ్చేస్తాడు ఇట్టుంది కథ. సో గైస్ చూస్తున్నారు కదా ఇగో నమ్మక ద్రోహి వాడు అన్నం పెట్టుకోవాలంటే వంచాలేదు అందరినీ తీసుకొచ్చి ఏం లేదు నాకు ఒకటే నేను చూడాలని ఉంది అంతే. ఏం చేస్తారు ఏంది కథ నా మాట నేను చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి చూసి ఈ గలత్ ఏంది గట్టి చెప్పు చెప్తా చూడు మంచోడు మా గంగు అట్లా ఏం లేదని చెప్పు మా ఏంది ఏం లేదు దొరికిపోయినాక నవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఇక ఏమంది పోరు ఇక ఎడ పోయి బేకరీలలో కూర్చుంటారు ఎడ కూర్చుంటారు కూర్చోరు. ఇంక ఏముంది ఏం సిగ్గుపడు ఎందుకు వెళ్ళిపో పో. పిలుస్తుంది ఎట్లయినా పో బండి ఏం లేదు మీ అమ్మకి చూపించాల్సిందే చూపిస్తా అంతే. పో అవసరం లేదు. పబ్లిక్ లో ఉన్నాడు అని ఎట్లా రిండు అవసరం లేదు. మజాకాడుతున్నా సీరియస్ ఏమన్నా ఉంటే సీరియస్ అని చెప్పు. ఎందుకంటే వీడు ఒక్కరితో మాట్లాడు ఒక 12 మందితో మాట్లాడుతాడు. నాకు తెలియదన్నా నిజంగా. నువ్వు ఆ వీడియో కాల్ లో ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడింది చూసినావా నువ్వు? చూసినా. ఆమె నిన్న వచ్చి లొల్లి పెట్టు తెలుసా అది?
మొత్తం నాశనం చేసే గాడి అవుతాం మా కథ. నలుగా ఏం నాశనం ఉన్నది చెప్తున్నారా భయ్, నేను ఏదైతే వాస్తవం ఉందో అదే చెప్తున్నా, వేరేది ఏం చెప్తలేను నేను. సరేనా చెడగొడదాం అర్థమైందా? మంచోడు అన్న, చాలా మంచోడు. తిరుగుర్రి, ఎవరు వద్దన్నారు, పోర్రి ఆడ. తిరుగుతాం పోయి పోతాం. ఎందుకు వస్తారు వాళ్ళ కెమెరా మెన్యూ చూపించడానికి వచ్చినా నేను తీరాలే. చూపి మా అమ్మ ఫోన్ చేస్తా. చెప్తా నీ తెలివిలు నాకు తెలుసు. ఉట్టి అని పిచ్చోని చేస్తున్నా వాళ్ళ ఇంట్లో. నేను నిజాలు నాకు ఫ్రెండ్ మొన్న కలిసింది ఎట్లా కాదే 2 వారాలు 5 నెలలు అయింది. సంవత్సరం దాటింది అంటే 2 ఏళ్ళు. సంవత్సరం నుంచి ఎంత మందితో మాట్లాడుతాడో నీకు తెలియదా? చూడలే నేనైతే దగ్గర. ఆమె మాట్లాడొద్దా ఆమె తోడు ఊకే అంటున్నావు. పట్టుకో ఒకసారి రామ్మా. ఇక్కడ ఏం లేదు కదా మాట్లాడుతా. ఇక్కడ అన్న చెయ్యొద్దు అన్న మంచిగున్నది. చెల్లెనే అవుతుంది, ఏం కాదు. మనమరాలే నువ్వు ఎందుకు పో. అరే వీని తీసుకోవా. నువ్వంటే ప్రాణమని నీతో వీని పట్టుకో వీని గుంజో తీసుకో. నేను కొన్ని అడుగుతా అంతే. మా ఫ్రెండ్ తీసుకోవా, అటు తీసుకోవా. చూడు చూడు అక్క చెల్లెనే, నాకు చెల్లెనే అవుతుంది. చెప్పు ఎన్ని సంవత్సరాలు పరిచయాలు? 1 year ఆఫ్ దాటిపోయింది. 1 year ఆఫ్ దాటిపోయింది. అంటే 1 year నుంచి ఫ్రెండ్స్ మీరు? ఫ్రెండ్స్ అంతే. పరిచయం మేడం పబ్బులానా? ఏం పబ్బు? ఇక్కడే మ్యాడ్ లో. సో గైస్ మ్యాడ్ మొన్న ఓపెన్ అయింది. అంతకు మొన్న ఓపెన్ కాకుండా క్లబ్ రోగ్ లో చూసాను, అప్పుడు పరిచయం మీకు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు నిజంగా ఫ్రెండ్సా లేకపోతే ఏంది, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా ఏంది? మేము జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. దానికంటే ఎక్కువ ఏం లేదు. అరే ఇక్కడ వన్ ఫోన్, నువ్వు ఫోన్ తీసుకో. 1 ఫోన్లో 100 ఒక వెళ్ళి అంటే ఒక 12 మంది ఉంటారు. ఏమో మరి అట్లాంటి వాడు కాదు కదా మా గంగ. అందరికి ఇట్లనే ఎప్పుడు మోసం చేస్తున్నాడు. సేమ్ అందరు ముందు చెప్తున్నా. మా ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఎంత చెప్పినా ఆ ఫ్రెండ్ లో ఈ వీడియోలు తీయచ్చు, ఏమైతుంది ఏంది నువ్వు చెప్పు. నేను గంగు ఫ్రెండ్స్. అవును కాదు. ఏంది సిక్కేస్తుంది ఆలోచిస్తే, సిక్కేస్తుంది అడుగే వేస్తే. ఏమని చెప్పొచ్చు? గంగు చెప్పాడు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సరే మన ఇద్దరం ఫ్రెండ్స్. అదే కాదు, మనం ఫ్రెండ్సే. వీళ్ళ మాటలు పట్టించుకోకు సరేనా, పట్టించుకో. హలో చెప్పు బాబు. అంటే మీ కొడుకు రెడ్ హ్యాండెడ్ గా ఒక అమ్మాయితోని పిజ్జా షాప్ లా దొరికిండు. ఏమంటారు? పెళ్లి చేసేసేయి, వాళ్ళు వచ్చి పెళ్లి చేస్తారు చూడు, అట్లా చేసేసేయి. పెళ్లి చేసేయాలా? సరే పూల దండలు తీసుకురండి. రాఖీ రేపు. నాకెందుకనా? హలో అమ్మా చెప్పు. అరే ఫ్రెండ్ తోటి వచ్చిన వీళ్ళు గలీజ్. నిన్న కూడా అదే చెప్పినావు ఆ వీడియోలో. ఇమ్రాన్ సెట్ చేసిండు అని చెప్పి మీకు. హలో అమ్మా చెప్పు. నువ్వు నమ్మవా? ఎవర్రా మళ్ళీ ఎందుకు తిరుగుతారా వేస్ట్ గా కల అంతా ఇజ్జత్ కూడా కొట్టుకొని. ఫ్రెండ్ అవుతుంది. ఇజ్జత్ కూడా కొట్టుకొని ఎందుకు తిరుగుతావు అంటున్నా. ఇప్పుడు ఈడ ఒక టాస్క్ ఇస్తారా? అన్నం కావాలా ఆమె కావాలా? ఆమెకి చెల్లి అయినా చెప్పు, లేకపోతే నాకు ఆమెనే కావాలా. సరే చూడు అవసరం లేదు అంటే నువ్వు నేను కావాలా? నేనెందుకు చూసుకుంటారా? చెప్పు ఇగో పట్టుకో. మీరు ఏడైనా నాశనం గారు, నాకు అవసరం. నాశనం ఎందుకు? ఆమె కావాలనేసినావు కదా. చెప్పమాట ఒక అమ్మాయి రాగానే మంచి వాళ్ళే మారిపోతారు. అమ్మాయి రాగానే మంచి వాళ్ళు మారిపోయే వాళ్ళు ఉన్నారు మస్తు మంది. జమానా లాంటి చూపిస్తున్నావురా, నీ గురించి చెప్తే. అంటే పట్టుకో అవసరం లేదురా, మంచి రీపోయింది కథం. వద్దన్నా, ఇగో మేము ఫ్రెండ్స్, ఇంకా అంతకు మించింది ఏం లేదు.
నిజంగా ఏం లేదన్నా. లేదు అంటే ఏం చేసాం అనుకుంటున్నారు ఊరికే నార్మల్ గా కలుద్దాం అంటే వచ్చాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఏం లేదన్నా. మీరిద్దరు ఫ్రెండ్సే కదా? ఫ్రెండ్సే 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 కదా? మళ్ళీ అడుగుతున్నా, ఫ్రెండ్సే కదా? ఫ్రెండ్సే ఇగో ఫ్రెండ్స్. నా చైకిచ్చుకుంటే కూడా అరే నా చైకిచ్చుకున్నా వాళ్ళ మమ్మీకి ఇది ఇట్లా ఇట్లా దొరికిండు అంత క్లియర్ గా ఏం తెలియదు, మజాక్ అనుకుంటుంది వాళ్ళ మమ్మీ. కథం లైవ్ వీడియో చూసినాక ఉంటది. నెక్స్ట్ వీడియో వీళ్ళు ఇంట్లోనే తీస్తారు. పట్టుకో ఊరికి రేపు వెళ్ళిపోతాను. రేపు పోతురా? ఏంద్రా ఒక అన్నున్నాడు ఇట్లా మాట్లాడాలా? ఏం తిరుగుతాం ఆమెకు లాంగ్ డ్రైవ్ ఇస్తావా నా పాపం? కాదు అన్నా నేనేం చెప్తా, నేను మంచి చెప్తుంటే నమ్మట్లేదు. ఏం చెప్తాను? ఫోటో పంపించిరా, ఫోన్ గుంజుకున్నాడు రా. చెప్పుదాం కానీ వేస్ట్ చెప్తున్నా ఈ గలీజ్ లెక్కలు ఫోన్ గుంజుకున్నాడు రా. కావాలంటే బాధ అనిపించదా? వేడుస్తున్నావా? అంటే నాకు ఏం నేనేమంటలేను. నేనేమన్నా అంటున్నాను? సెకండ్ తీసుకోరా. సెకండ్ ఇక మా ఫ్రెండ్ అన్న ఇప్పుడు కల్పించిన నేనేమన్నా ఏమంటున్నా అంటే మజాకే ఓకే అంతే. అది ఏంటంటే అది వాస్తవం. అది ఒక అమ్మాయి వల్ల అన్నుండని తమ్ముడు ఉండని దూరం పెట్టేస్తారు అంతే. ఏంటంటే ఒక చిన్న మీరు అర్థం చేసుకోరు, ఎంతో మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఒక అమ్మాయి వల్ల దూరం అయిపోతారు. అంటే మీరు ఏమనుకోకండి, నేను నార్మల్గా నేను ఫీల్ అయినా అంతే, నాకు అట్లా అనిపించింది అందుకు నేను ఫీల్ అయినా. ఆయనే చెప్తున్నావు కదా కానీ ఏం చెప్తలేవు కదా? ఏం లేదు, ఉన్నప్పుడు ఈ ఏజ్ లో సంపాదించుకో ఏజ్ లో వీళ్ళు ఇట్లా వేసుకొని ఈ ప్రేమ అని అదే అని తర్వాత బాధపడతారు అంతే. ఆమె అంటే ఎందుకు చేసుకున్నారా, నీకు నా జీవితం బాగుంటుండే అని. నువ్వేమో నేను నీకు చేసుకున్న తర్వాత నుంచి నా ఫ్రీడమ్ పోయిందని ఉంటుంది. అరే ఒక టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి రా, ఫస్ట్ పైసలు సంపాదించుకోరు. నేను ఎప్పుడైనా కాదు, నేనే గ్రాండ్గా చేస్తారా మీకు ఏదైనా ఉంటే? నాకు అబద్ధాలు ఎందుకు చెప్తురు? ఉన్నది వాస్తవం చెప్పురి. అరే ఒక జాగాలో మనం ఒక పని దగ్గరకు వచ్చినప్పుడు పనిలకు ఉండాలా. ఈ ప్రేమ గీమా అని చెప్పి పైసలు సంపాదించుకోకుండా ఆమెతో తిరుగుడు, ఆమెతో నచ్చి చేసుడు ఏమొస్తుందరా చెప్పు? ఎంత బాధ అనిపించిందిరా నాకు. అన్నవాళ్ళ నేను నా మనసులో ఉన్నదే అడిగినా, నేను ఆమె కావాలనేసి ఎంత బాధ అనిపిస్తుంది. ఇదే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంట్లోకి కాదు అనుకొని వచ్చినప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు ఇంట్లోకి ఏం జరిగి ఉండొచ్చు, ఎంత బాధ ఉండొచ్చు వాళ్ళు. డైరెక్ట్ ఇంట్లోకే దూరం చేసుకుంటారు. అరే ఏందిరా, ఏం ప్రేమరా ఇది? ప్రేమ లేదు, మజాక్ ఓకే, నేను అది కాదు, నేను ఫీల్ అయినా అంతే. మజాక్ అంటే నేను ఒక సెకండ్ నాకు అట్లా అనిపించింది. అవురా ఫ్రెండ్సే, నేను ఫ్రెండ్స్ కాదు. ఇగో కొన్ని టైం ఏమంటున్నా అంటే పైసలు వచ్చేదాకా ఇగో నీకు కూడా చెప్తున్నా అమ్మా, కొంచెం పైసలు సంపాదించే టైంకి ఎంకరేజ్ చేయాలమ్మా. దీనివల్ల ఏంటంటే మనం దీనివల్ల టైం వేస్ట్ అంతే, ఏం లేదు. ఒక సెకండ్ లో చెప్పేసి నువ్వు తెలుసా ఏమైనా మజాకే చేస్తాడు కదా ఎప్పుడు. నేను మజాక్ చేస్తాడు కానీ నేను ఎంత కష్టపడి ఒక్కొక్కళ్ళకి ఫేమ్ తెచ్చి పెడతా నేను. అరే ఒక్కొక్కళ్ళు తల్లాడతారు ఫేమ్ గురించి. పైసలు కట్టి ఇన్స్టిట్యూట్లకు పోయి ఆడ పోయి ఈడ పోయి ఎన్నో పైసలు కట్టి అది చేస్తారు. ఉట్టిగా ఇచ్చిన ఫేమ్ ఒక పోరి రాగానే మారిపోతుంది. ఏం చెప్పాలా ఏ పోరి? నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర 32 ఛానళ్ళు. అరే నేను సంపాదించే నా ప్రాపర్టీలా వాళ్ళకు కూడా ఒక అది ఇస్తున్నా, వాట ఇస్తున్నా. వాళ్ళు నాకు ఇవాళ నాకే మోసం చేస్తారు ఒక అమ్మాయి గురించి. ఏం చెప్పాలా నేను?
అరే సంపాదించుకోర్రా, మంచిగా ఉండుర్రా, నా ఇంకలు ఉండుర్రా, నాతో ఉండుర్రా, మీరు ముందు పోతారా. ఒక టైం వస్తుంది నా సినిమా కానీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా, లేనోడు వెళ్ళిపోయిన వాళ్ళు బాధపడతారు. నేను అందుకే సమాధానం ఏదేమున్నా ఒక మంచి దాంతో ఇయ్యాల సమాధానం అని చెప్పి కామిషన్. ఏమనిపిస్తుంది అప్పుడు కూడా బాధ, అరే వాడిని కూడా ఇచ్చేసి అయిపోతుంది, చేసిన తప్పు పోతే పోనీ అనిపిస్తుంది. మంచు నీ దగ్గర ఉంటే అందరికి పంచుతావు, పోనీ వాళ్ళకి ఏది ఎవరికి ఏమున్నా మేము ఫ్రెండ్సే అన్న, ఏం లేదు అంత ఫ్రెండ్స్. ఇగో నేను ఒక మాట చెప్తా అమ్మా, నేను ఒకటే చెప్తా, ఫ్రెండ్స్ ఆ ప్రేమ అక్కడ దాకానే, కానీ మనుషులను దూరం చేయకండి. మీరు మంచిగా ఉండేటోళ్ళకు కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. ఆ ప్రేమ అది ఏం ప్రేమనో ఏమో ఇంట్లోకే వద్దన్నాయి సార్. నేను ఎంత ఎప్పుడు దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళే డౌన్ఫాల్ అవుతారు. అరే పైసా సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకుంటే ఇట్లా చుట్టుకేసి అడిగితే అన్నీ ఇవ్వాలా ముందట. అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవాలా. 4 రోజుల ప్రేమ 4 రోజుల నాటకం అన్నట్టుంది. వదిలేసినాక ఏమవుతుంది, ఇమ్రాన్ అన్న నాకు బాధ అయింది, నాకు మోసం చేసారు, వస్తుంది టైం, అది గుర్తుపెట్టుకోరి, అది కూడా వస్తుంది టైం. అది వచ్చినప్పుడు ఇమ్రాన్ అన్న గుర్తొస్తాడు. ఏ టైంలో ఓన్ది ఎట్లా సఫర్ అవుతుంది ఏంది, అది ఏం ఇష్యూలు అయితే ఏమన్నా తమ్ముళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు, మీ అన్న వాళ్ళకి తెలుసా? ఇప్పుడు తెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి వాళ్ళు లొల్లి పెట్టుకోరా. ఇప్పుడు వాళ్ళతో లొల్లి వీళ్ళతో లొల్లి ఏం చేస్తాం? ఇద్దరు ఇంట్లో బాధపడతారు. ఇదే ఫోటో వాళ్ళ అన్న వాళ్ళకి పోతే చూస్తారు, వీడియో చూస్తారు, ఎట్లయినా చెప్పారు ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇంకేముంది, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారు గంగు. నార్మల్ గానే మేము ఫ్రెండ్స్ లానే మాట్లాడుకుంటాం. అది అనిపించింది రా నాకు ఒకటేసారి, నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా అంటే, ఆమెను ఎక్కువ అన్నా చూడు, ఆమె బాధ అనిపించింది. నువ్వు చేయలే, నువ్వు మజాగా చేసినావు రా, నాకు తెలుసు. అని నాకు మెంటల్ బాధ అనిపించింది రా. ఏడ్చుడు కాదు, అంతే. ఏంటంటే నాకు అంత గుర్తొచ్చింది. ఇప్పుడు మా వైఫ్ కూడా అంత ఇంట్లో, కానీ నాకు ఇస్మత్, నాకు అరేంజ్ మ్యారేజ్ అయ్యి. ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఇంట్లో వదిలేసారు. ఏం ప్రేమరా ఇది? ప్రేమ కాదనంటే మళ్ళీ ప్రేమ అంటే ఇంట్లో కన్నా మీతోనే ఎక్కువ ఉన్నాడు కదా గంగు. పోనీ అన్న, ఇట్లా అందరు మనం అనేటోళ్ళే ఉన్నారు. పోనీ దూరం ఉంటుంది, ఊరికైనా ఉంటుంది. అరే ఏడవకనా ఉద్దేశం లైట్ తీసుకో. అరే ఆ పిల్ల తెలుసు. అరే భయా అన్న ఏడవకనా, నీది మంచిగా ఉంది కట్టపా, నీకు మంచిగా ఏ పోరీ లేదు. ఎందుకు లేదన్నా, నేను తీసుకురావాలా పిల్లని? ఎవరితో మాట్లాడుతున్నా నేను? అరే మీరు అబద్ధాలు చెప్పకండి. పిల్లని తెస్తా, ఆ పిల్లని తెస్తా, ఆ పిల్ల మాటలు వింటావు కదా. అరే ఒక పని చేయరు, అందరు వెళ్ళిపోరు. అరే ఇప్పుడే చెప్పారు రాజకట్టపై మన ఉంటే ఏదున్నా ఇగో నా గుండె ఊకే గుచ్చకండి రా భయ్. అయ్యో ఏదున్నా ఒకటేసారి గుచ్చేయండి అయిపోతుంది.